ఇంత సడన్ గా విరాట్ రోహిత్ల రిటైర్మెంట్స్ ఎందుకు? ఇక టీమిండియాలో గంభీర్ నిర్ణయాల ఫైనలా? అతను వాడిందే ఆట పాడిందే పాట కాబోతుందా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి అతడి ఒత్తిడే కారణమా? అవునని ఆన్సర్లు ఇస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడి కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. WTC 2025-27 సైకిల్ కు జట్టులో కొత్త ముఖాలు ఉండాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తప్పించాలని సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు PTI నివేదించింది. గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ లో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ పరాజయాలకు సమాధానం వెతుకుతూ గంభీర్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసి కొత్త జట్టును నిర్మించాలని చూస్తున్నాడట. ముఖ్యంగా 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ కోసం కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ ఆలోచించాడు. ఇదే విషయాన్ని సెలెక్టర్ల ముందు పెట్టాడు. అంతేకాకుండా భారత్ జట్టులో స్టార్ సంస్కృతిని అంతం చేయడమే తన మొదటి లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడట. సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కూడా గంభీర్ ఆలోచనకు ఏకీభవించడంతో తొలి అడుగుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు ఎంపిక చేయబోమని సమాచారం అందించారు. దీంతో ఆ ఇద్దరు సెలెక్టర్లు జట్టును ప్రకటించక ముందే రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇక గౌతమ్ గంభీర్ శకం స్టార్ట్ అయిపోయింది. తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ జట్టులో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. అందుకే సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు BCCI అధికారి ఒకరు PTIకి తెలిపారు. ఇక నుంచి టీమిండియాలో గంభీర్ నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. ఈ నిర్ణయాలతో ఇంగ్లాండ్లో టీమిండియా ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.